ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 22వ వచనం నుండి 33వ వచనాల వరకు ధ్యానించుకుందాం. ఈ హేతు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావలెనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ అను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందవేయ నిష్టపడిరి. అవును, వారి ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయినును ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో ఒత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందును నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతుమలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు తను అనేక అన్యజనాంగానికి సువార్త ప్రకటిస్తూ దేవుని పిలుపుకు లోబడి అనేక పర్యాయములు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన తన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ రోమా ప్రదేశంలోనికి వెళ్ళాలని అనేక పర్యాయములు ఆయన ప్రయత్నించిన అనేక చోట్ల ఆయనకి బంధించడం, చెరసాలలో వేయడం, ఇలాంటి అనేకములు ఆటంకాలు జరిగినందుకు ఆయన రోమాలో ప్రవేశించి సువార్త ప్రకటించడానికి ఆయనకి ఇబ్బంది కారణముగా మారింది. అయితే ఇప్పుడైతే ఈ ప్రదేశములో నేనిక సంచరింపవలసిన భాగము లేదు. ఇప్పుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే రోమాలో ఒక బందీగా ఉన్నాడు, అరెస్ట్ చేయబడి ఉన్నాడు. కనుక రోమాలోని ఒక ఇల్లు తీసుకొని ఆయన ఆ స్థలమందు ఆయన జీవిస్తున్నాడు. ఆయన బయట ప్రదేశానికి వెళ్ళకూడదు. అయితే అనేక సంవత్సరాల నుండి మీ వద్దకు రావాలని నాకు చాలా ఆశ ఉండేది. కానీ ఇప్పుడైతే మీ మధ్యకు వచ్చి మీ మధ్య ఉండి మీకు సువార్త ప్రకటించే అట్టి ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు.
నేను స్పెయిన్ను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత ఇక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. ఆయన స్పెయిన్కి వెళ్ళినప్పుడు రోమలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు మార్గములో ఆయనకి కలిశారు. వెళ్ళి వారితో కలిసినప్పుడు వారి సహవాసము, వారి ప్రేమ, వారి ఆతిథ్యాన్ని బట్టి ఎంతో సంతృప్తి చెంది మరి వారి చేత ఆయన సాగనంపించబడినప్పుడు ఒక నిరీక్షణ తన గుండెలో ఉంది. నేను రోమలో ఎప్పటికైనా వెళ్ళి పరిచర్య చేయాలి, ఎప్పటికైనా నేను వారితో వెళ్ళి కలిసి దేవుని గూర్చి పరిచర్యలో కొనసాగాలని. అయితే ఆ ఆశ దేవుడు నెరవేర్చాడు. అందుకుగాను ఆయన అంటాడు, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇప్పుడు ఆయన ఆ స్థలం నుంచి ఆయన యెరూషలేమునకు మరలా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే తనకున్న ఆశ దేవుని యొక్క పరిశుద్ధ భక్తులు ఎక్కడున్నారో వారితో వెళ్ళి సేవ చేయాలి, వారికి సేవ చేయాలి, వారి పరిచర్యలో ఈయన పాల్గొనాలన్నటువంటి ఆశ అపోస్తలుడైన పౌలు తన హృదయంలో ఆయన కలిగి ఉన్నాడు. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము గమనించండి, చాలామంది సేవకులు గొప్పవారు, ధనవంతులు అని అనుకుంటుంటాం, కానీ అది కాదు. వారు బయటికి దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యలో ఉన్నటువంటి బిడ్డలు, కానీ ఈ లోకాన్ని తెగించుకొని జీవిస్తున్న వారు కనుక వారు అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటారు, కానీ ఎవరికి వారు చెప్పరు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి ఆ బీదలైనటువంటి దేవుని భక్తుల నిమిత్తము నేను విన్నప్పుడు మాసిదోనియాలోను అకయ్యలోను ఆ విషయం ప్రకటించినప్పుడు ఆ మాసిదోనియాలో ఉన్న భక్తులు, అకయ్యలో ఉన్నటువంటి భక్తులు వారు అన్యులైనప్పటికీ కూడాను కొంత సొమ్మును వారు చంద వేసి అది యెరూషలేమునకు పంపించడానికి వారు ఎంతగానో ఇష్టపడ్డారు. పరిశుద్ధ భక్తులకు ఇవ్వాలని. అవును, వారు ఇష్టపడి దాన్ని చేశారు. ఎవరు బలవంతంగా ఇవ్వండి అని చెప్పలా. ఈరోజు సంఘంలో సంఘ పరిస్థితి ఎలా ఉందంటే, సేవకులు ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ విషయంలో మాట్లాడితే వీళ్ళు తిండిబోతులు, లేకపోతే వీళ్ళు స్వార్థపరులు, వీళ్ళెప్పుడు చందలు దండుకుంటుంటారు అని ఇలాంటి రకరకాల మాటలు మరి వారి గురించి పలకడం అనేది మనం వింటుంటాం. కానీ వాస్తవంగా ఉండాల్సిన విషయం ఏంటంటే, అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ భక్తులు, సేవకులు సువార్త ప్రకటించి మీకు రక్షణలో నడిపించారు. సో అన్యజనులు వారి యొక్క ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు. వీళ్ళు ఆత్మీయంగా మంచిగా ఉండాలి కనుక శరీర సంబంధ విషయంలో కూడా వీరికి సహాయము చేయ బద్ధులై ఉన్నారు. మా జీవితాలకు రక్షణ ఆధ్యాత్మికతలో నడిపించిన బిడలు వారు ఆత్మీయంగా బలంగా ఉండాలి, శారీరకంగా కూడా బాగుండాలి అని చెప్పి వారు చందలు వసూలు చేసి వారు యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ భక్తులకు వారు పంపించినట్లుగా మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ అకయ అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను ఈ పని ముగించి అనగా యెరూషలేమునకు వెళ్ళి వారికి ఆ చందాలన్నీ కూడా అప్పగించి నేను యెరూషలేము నుండి మళ్ళీ స్పెయిన్కి ప్రయాణము చేస్తాను. ఆయన తన ప్రయాణం అంతటిలో, తను చేస్తున్న సేవ అంతటిలో అనేక మంది భక్తులకు ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అనేక మందికి ఆయన సహాయము చేయాలన్న మంచి ఉద్దేశము అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఆయన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదము
సంపూర్ణముగా నేను కలిగి ఉండి ఆ ఆశీర్వాదములతో మీ దగ్గరికి రావాలని లేక వస్తానని నేను తెలుసుకుని ఉన్నాను, లేక ఎరిగి ఉన్నాను. ఒక దైవ సేవకుడు మన దగ్గరికి వచ్చినప్పుడు దైవ ఆశీర్వాదాలతో ఆయన మన ఇంట్లో అడుగు పెట్టాలి. మనను ఆయన ఆశీర్వదించాలన్న ఆశయాలు మన జీవితాల్లో కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు గమనించండి. యూదయలో చాలామంది అవిధేయులైనటువంటి వారు ఉన్నారు. వారు అపోస్తలుడు పౌలుకి గిట్టక తనకనేక శ్రమలు పాలు చేస్తున్నారు. కనుక వారి చేతుల నుండి తప్పించబడి ఎలా అయినా సరే యెరూషలేముకు చేరి దేవుని యొక్క పరిచర్య అందరికీ ప్రీతికరంగా ఉండునట్లుగా అనేక మంది అక్కడున్న పరిశుద్ధులకు చేస్తున్న సహకారము వారికి అందించినప్పుడు అక్కడున్న భక్తులు ఎంతో సంతోషించేలాగున నేను ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడు పౌలుకు ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమలుకొనుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవ సేవకుడు వెళ్ళే ప్రతి ప్రదేశాల్లో మనమందరము యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మరి అందరూ కూడా ప్రార్థనలో ఒకరికొకరు సహకరించాలి అని, ఒకరినొకరు కలిసి పోరాడాలని మిమ్మల్ని బ్రతిమలుకొనుచున్నానని అపోస్తలుడు పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ అధ్యాయములో ఆయన సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడై ఉండునుగాక, ఆమెన్ అని వచనాలతో ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. కనుక రండి, ఆ దేవాది దేవుని యొక్క సమాధానము మన జీవితంలో మనము కలిగి ఉండి ఆయన తోడు మన అందరికీ మరి సమృద్ధిగా కలిగి జీవించేలాగున ప్రార్థించుకుందాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. రోమాపత్రిక 15వ అధ్యాయములోన విలువైన మాటలు మేము విని ఉన్నాం. అపోస్తలుడు పౌలు యొక్క ప్రయాణములో ప్రభాతను పొందుకుంటున్నటువంటి అనుభూతులు ఎంతో గొప్పగా మా జీవితంలో మేము విని ఉంటున్నాం. కనుక మా జీవితాల్లో కూడా మేము సేవకులకు సహకరించే హృదయమును, పరిశుద్ధులైనటువంటి బీద ప్రజలకు పరిశుద్ధ భక్త జనాంగానికి మేము పరిచర్యలో సహకరించుటకును అటు ప్రేరణ దయచేసి మీకే మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా మాకు నడిపించుమని, కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.